నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం చిన్నాన్నంటే అర్థం తెలుసా జగన్ ను ప్రశ్నించిన వైఎస్ సునీత ఎన్నికల్లో సానుభూతి కోసమే మళ్లీ వివేకాను తెరపైకి తెచ్చారని ధ్వజం హంతకులకు ఓటు వేయొద్దని మరోమారు సునీత విజ్ఞప్తి సీమకు గోదావరి నీళ్లు తీసుకొస్తామన్న చంద్రబాబు రాయలసీమలో 52కి 49 చోట్ల వైసీపీని గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్న నిరుద్యోగం డ్రగ్స్ మద్యమంటే గుర్తుకొచ్చేది జగన్ అంటూ మండిపాటు రాష్ట్రంపై మరింత నిఘా పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రానికి 3 ప్రత్యేక పరిశీలకుల నియామకం వచ్చే వారం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్న ప్రత్యేక అబ్జర్వర్లు నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ నాటకాలాడుతున్నారు వివేకను ఎవరు చంపారో జగన్ కు తెలుసన్న వర్ల రామయ్య నిందితులకు శిక్ష పడకుండా చేయడమే సీఎం ఉద్దేశమంటూ ఆగ్రహం రాజకీయ ఒత్తిళ్లతో న్యాయ వ్యవస్థకు ముప్పన్న న్యాయవాదులు సీజేఐకు 600 ప్రముఖ న్యాయవాదుల లేఖ పరోక్ష దాడులకు వ్యతిరేకంగా పోరాడదామంటూ సంఘీభావం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో 4 రోజుల పాటు కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు సీఎంగా తొలగించాలన్న పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం ఎండీఎంకే ఎంపీ గణేశమూర్తి ఆత్మహత్య ఈ నెల 24న విషపూరిత టాబ్లెట్లు మింగిన ఎంపీ చికిత్స పొందుతూ ఎండీఎంకే ఎంపీ గణేశమూర్తి కన్నుమూత లోక్సభ ఎన్నికలకు రెండో విడత నోటిఫికేషన్ విడుదల 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నోటిఫికేషన్ 88 ఎంపీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక నిర్ణయం నెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా పీహెచ్డీ సీట్ల కేటాయింపు 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి